సద్దాం హుస్సేన్ లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు. మీరు కేవలం 5-10 సంవత్సరాలు మీకోసం పాటుపడినటువంటి కార్యకర్తలని, నాయకులని మీరు విస్మరించి వారు ఈ రోజు మిమ్మల్ని అసహించుకొని మీకు దూరం జరుగుతూ ఉంటే వారిని మీరు భయపెట్టాలని చూస్తా ఉన్నారు. ఒకటే చెప్తున్నా, సద్దాం హుస్సేన్ కూడా ఇలానే విర్రవీగాడు తన టైము బాగున్నన్ని రోజులు. తర్వాత బంకర్ లో ఉన్నా కూడా తీసుకొచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపారు అని తెలియజేసుకుంటా ఉన్నారు. కాబట్టి నమస్తే అలాఫీ అందరికీ కూడా. నా పేరు ఆలమూరు రఫీ, రాష్ట్ర అధికార ప్రతినిధి మైనారిటీ వైఎస్ఆర్సీపీ. ఒకవేళ నా మాటలు బాధిస్తే నన్ను క్షమించండి. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియనే కాదు, దీంట్లో దాదాపు 14% ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల మనోభావాలకు సంబంధించి ఒక విషయాన్ని నేను స్వేచ్ఛగా రిలేట్ చేయాలనుకుంటున్నాను. ఆ రాజకీయాలకు సంబంధించి ప్రాంతాల వారికి విమర్శలు చేసుకుంటూ ఉంటాం, పార్టీల వారిగా, తర్వాత ప్రభుత్వాల వారిగా, ప్రతినిధుల వారిగా, సామాజిక వర్గాల వారిగా విమర్శలు చేసుకుంటున్నాం. అది పరిధి దాటి కాస్త మత విశ్వాసాలు, కుల విశ్వాసాల జోలి కూడా వస్తూ ఉన్నారు. మతాలు యొక్క విశ్వాసాలు, నమ్మకాలు, సంస్కృతి సంప్రదాయాలను కూడా చెడగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఈ కోవలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. మరి అతన్ని చిల్లరోడు అని అనాలని ఉంది, కానీ చిల్లరోడు కాదంట. అతను కూడా ఎన్ఆర్ఐ అంట, మంచి విద్యావంతుడే. మరి ఎందుకు ఇలాంటి కూతలు కూస్తున్నాడో మరి తెలియదు. కానీ ఒక దేశాన్ని పరిపాలించిన రాజు, వీరుడు, నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడిన, వీరమరణం పొందిన సద్దాం హుస్సేన్, అతను చనిపోయిన 90s లో కొన్ని లక్షల మంది అతని పేరును పెట్టుకున్నారు ఈ ప్రపంచవ్యాప్తంగా. అటువంటి వీరమరణం పొందిన సద్దాం హుస్సేన్ గారిని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ని వర్గాల్లో, అన్ని సామాజిక వర్గాల్లో. ఆయన్ను ఉదాహరణగా తీసుకుంటూ పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న బహిరంగ సభలో కుక్క సాగు చేస్తారు, బంకర్లో ఈడ్చుకొచ్చి చంపారు. పెమ్మసాని చంద్రశేఖర్, నీకు నీ పుట్టుకకు సద్దాం హుస్సేన్ గారికి వాళ్ళ వారసులకు ఏమైనా సంబంధం ఉందో నాకైతే తెలియదు, కానీ నాకు అనుమానం వస్తూ ఉంది. నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ ఇంట్లో ఉండే వాళ్ళు ఏమన్నా దగ్గరుండి చూశారేమో తెలియదు. ఆయన వీరుడు, ఉరికంబాన్ని ముద్దాడి పలకరించి ప్రేమతో, చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడి వీరమరణం పొందిన రాజు అయ్యి అతను, చక్రవర్తి అతను సద్దాం హుస్సేన్. నీకు తెలియకపోతే తెలుసుకో. అంతేకాని నువ్వు పార్లమెంట్ అభ్యర్థివి, దాదాపు 6-7 నియోజకవర్గాలు ఉన్నాయి, దాదాపు 2 లక్షల పైసలకు ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఈ 2 లక్షల ఇండ్ల దగ్గరికి, ముస్లిం ఓటర్ల దగ్గరికి వెళ్ళి నువ్వు హర్ గర్ పిరికే సద్దాం హుస్సేన్ కు గాలి దేకే ఓట్ బీక్ మాంగ్తా చేయగలవా? నీకు దమ్ము ఉంటే రేపు ప్రచారం చేయదే. అరే బాబు చంద్రశేఖర్, నువ్వు అల్లరోడివి అని అన్నారు కొంతమంది, చాలా చిల్లరోడివి అంట అని. నువ్వు విద్యాధికుడివే, ఎన్ఆర్ఐవి, చాలా కంపెనీలు ఉన్నాయని అంటున్నారు, మీకు ఇతర కంట్రీస్లో కూడా ఉన్నాయంటున్నారు. గల్ఫ్ కంట్రీస్లో నీ పార్లమెంటు స్థానంలో 7 నియోజకవర్గాలు వస్తాయి. 7 నియోజకవర్గాల్లో గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన, ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన మీ గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరినీ వెనక్కి పిలిచి ఉద్యోగాలు ఇవ్వరా, నువ్వు మొగోడు అంటారా, మీ నాన్నకు నువ్వే పుట్టినావని అనుకుంటారు. అలాంటి అనుమానాలు వస్తాయి. మరి నీ కాళ్ళు మోగుతా, బాంచేది మీ బూట్లు నాకుతా, 8 రూపాయలు పెన్షన్ ఇవ్వండి చాలు, దేశాన్ని రాసిస్తా, దేశాన్ని మీరు ఎలాగైనా నాశనం చేసుకోండి అని చెప్పి జైలు నుంచి బయటకు వచ్చిన ఫోటోను కూడా కొంతమంది దేవుళ్ళుగా పూజిస్తున్నారా. అలాంటిది సద్దాం హుస్సేన్ కి డే హ్యాడ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. వీరుడు ఆయన మీద నువ్వు బురద తిరగడం ఏంటి? నువ్వు విమర్శించుకోవాలంటే పార్టీని విమర్శించుకో, పార్టీ విధి విధానాలను విమర్శించుకో. నాకాలంటే కూడవాలంటే ఎవరిదైనా పొడువు. అంతేకాని ప్రతోడు వచ్చి ముస్లింల మీద, ముస్లిం మత విశ్వాసాల మీద, నమ్మకాల మీద, ముస్లిం ఆచార వ్యవహారాల మీద, తిండి మీద, మసీదుల మీద, మదర్సాల మీద, మా చదువుల మీద, మా ఖురాన్ మీద విమర్శిస్తే నోట్లో సుస్సు పోసి కొట్టడానికి మా రాజ్యాంగ నిర్మాత దాదాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనే ఉంది. ఆ ఓటుతో నీకు డిపాజిట్లు రాకుండా చేస్తాం బిడ్డ. నీ అబ్బకే నువ్వు పుట్టావు. ఖబర్దార్, జాగ్రత్త.